హలో అందరికీ, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మనం ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్న మినీ టీటీడీకి వచ్చామండి. ఇది వచ్చేసి ఎన్టీవీ ఆపోజిట్లో ఉంటుంది అండ్ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు. అరౌండ్ 2 years అవుతుంది అనుకుంటా, అంతకుముందు ఇది లేదు. అండ్ ఈ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనం ఆ ఎంట్రన్స్ నుంచి స్టెప్స్ ఎక్కి వెళ్ళంగానే మనకి ఫస్ట్ రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి కనిపిస్తారు. దాని తర్వాత ఈ శంకు చక్రాలు అనేవి రీసెంట్గానే పెట్టారండి. అవి మనం తిరుపతిలో కూడా చూడొచ్చు. మన గోపురం ఆపోజిట్లో ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలానే పెట్టారు. బట్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. వీకెండ్స్లో వెళ్తే కొంచెం రష్ అనిపిస్తుంది, బట్ టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రిమైనింగ్ డేస్లో అయితే మీకు ఖాళీగానే ఉంటుంది, అంత జనాలు కూడా ఏమి ఉండరు. అండ్ టెంపుల్ మూల విరాట్ మెయిన్ విగ్రహం ఏదైతే ఉందో సేమ్ మనకి టీటీడీలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ స్వామిని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుందండి. అంత బాగుంటారు దేవుడైతే. మనం టెంపుల్ నుండి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో అమ్మవార్లు ఉంటారు. ఆ అమ్మవార్లను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనకి మెయిన్ గోపురంకి విమాన వెంకటేశ్వర స్వామి ఎలా అయితే మనకి తిరుపతిలో ఉంటారు గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి, అలానే ఇక్కడ గోపురం పైన కూడా విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు మనకి. సమ్ డిఫరెంట్ పెయింటింగ్తో పెయింట్ చేశారనమాట. స్వామి యొక్క విగ్రహాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ప్రసాదం కోసం అని లైన్లో నిల్చుందామని వచ్చాము. ఆ ఎర్రటి ఎండలో లైన్ ఏమో ఇంత పొడవు ఉంది, బట్ ప్రసాదం కోసం తప్పదు కదా అండి, అందుకనే వెయిట్ చేసాము. అయిపోయిన తర్వాత మేము బయటికి వచ్చేద్దాము అని అనుకుంటున్న టైంలో స్వామివారి కళ్యాణం జరుగుతోంది, ఇంకొక అరగంట ఆగితే భోజనాలు చేసేసుకొని వెళ్ళొచ్చు అని అన్నారు. సరే ఇంతసేపు ఉన్నాం కదా, స్వామివారి కళ్యాణం చూసుకొని భోజనం చేసుకొని వెళ్దామని వెయిట్ చేసాము. చాలా ప్లెజెంట్గా అనిపించిందండి కూర్చున్నంతసేపు అయితే, ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అండ్ ఇది వచ్చేసి కళ్యాణ మండపంలో లోపల కళ్యాణం జరుగుతోంది, బట్ లోపలికి కొంతమందికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది, అందరికీ ఎంట్రీ ఇవ్వరంట. ఆ విషయం రీసెంట్గానే తెలిసింది. కళ్యాణం అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చేస్తారు స్వామివారిని. ఆ కళ్యాణ మండపం బ్యాక్ సైడే మనకి గణపతి టెంపుల్ ఉంటుంది. గణపతి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అండ్ వినాయకుడు కూడా చాలా నిండుగా ఉంటాడు. నాకు మెయిన్గా ఈ టెంపుల్లో నచ్చేది ఏంటంటే ముగ్గులండి. టెంపుల్లో ముగ్గులు అయితే చాలా 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 బాగా వేశారు. ఈవెన్ మెయిన్ టెంపుల్లో కానీ ఇక్కడ వినాయకుడి టెంపుల్లో కూడా మీరు చూడొచ్చు. నేను 1 or 2 అయితే ముగ్గులు తీసాను పిక్చర్స్. చూడండి అసలు ఎంత నీట్గా వేశారో అని చాలా బాగా వేశారు. నాకైతే చాలా నచ్చాయి. పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు, ఎందుకంటే ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లొకేషన్ నేను కిందకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.